శాస్త్రం ముఖ్యంగా తెలుగుకు సంబంధించి భారతదేశానికి సంబంధించి ఇది చాలా ప్రధానమైనది, ప్రాచీనమైనది కూడా. ఇది లేకుండా ఇప్పటి వరకు ఏ మునులు, ఋషులు, రోగులు ఇవన్నిటికీ కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేసినటువంటి శాస్త్రము భారతదేశ సాంస్కృతిక సంబంధించిన ఒక పద్ధతి అనేది ఎప్పటికీ కూడా దేశాలు తరతరాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అదే నేపథ్యంలో ఈరోజు కవి సార్వభౌమాన్ని మనం చెప్పుకోబడేటువంటి శ్రీనాథుని వంశానికి సంబంధించిన వ్యక్తి, ముఖ్యంగా శాస్త్రాన్ని, సంస్కృతిని కాపాడాలనే భావనతో తహతహలాడేటువంటి వ్యక్తి శ్రీనివాస్ శర్మ గారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మన పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ శాస్త్రానికి సంబంధించిన ఆనవాళ్ళు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి వాటి వెనకాల ఉన్నటువంటి చరిత్రకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఆనవాళ్ళు ఏంటి, ఇప్పుడున్నటువంటి శాస్త్రానికి ఇప్పుడున్నటువంటి సంకేతాల యొక్క పరిచయం ఏంటి అనేది కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటంటే ఇప్పుడు శాస్త్రం అనేది మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటామండి. అది లేకుండా ఏది అంటే మనిషి పుట్టిక దగ్గర నుంచి ఇప్పటివరకు ఏది లేదని చెప్పుకుంటూ వాస్తవం. సో ఆ శాస్త్రాన్ని ఇప్పుడున్నటువంటి చాలామంది తెలియదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు, మీ నాన్నగారి వాళ్ళకు, మీ తరాల వారికి చాలామందికి తెలుసు. ఇప్పుడు ఏంటి ఈ శాస్త్రం పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు చేసేవాటి ఉందా, లేదంటే ఇప్పుడు మనకు తెలిసినంత శాస్త్రం ఏంటి, ఇంకా తెలియాల్సింది ఎంత ఉంది? చాలా సంతోషం అండి. ముందుగా ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ కావూరు శ్రీనివాస్ శర్మ, మమ నామ శ్రీనివాస శర్మణ. అయితే ఆర్వాచీన సంప్రదాయాల్లో, మనకు హైందవ సంప్రదాయంలో ఎంతో విలువైనటువంటి ఆధ్యాత్మిక పరంగా కానీ, భక్తి పరంగా కానీ, దైవపరంగా కానీ ఎంతో ఆర్వాచీన సంప్రదాయాల్లో మనకి దేవాలయాలు, మళ్ళీ సాహిత్యము, శాస్త్రాలు, మంత్రశాస్త్రము, ఆయుర్వేదం ఇవన్నీ గొప్పగా ఉన్నాయి. అవి వాటిని ఎంతో పవిత్రంగా దాచి ప్రజలకి, ప్రభుత్వాలకి అందజేయాలనే తపనతో ఎంతోమంది మహానుభావులు ఎన్నో సేకరించి పెట్టారు. అయితే నా అదృష్టం ఏంటంటే చరిత్రకు తెలియని కావ్యాలు, చరిత్రకు తెలియని కవులు, తెలుగు సాహిత్యానికి తెలియని సాహిత్యకారులు, సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్య విద్వానులు వారు రాసినటువంటి మహాగ్రంథాలు నాకు లభ్యం కావడం నా జన్మధన్యంగా భావిస్తూ, భావితరాలకి, ముందు తరాలకు అందాలనే తపనతో నేను ఈ యొక్క సాహిత్యాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. ఇప్పటికీ 30 గ్రంథాలు వ్రాయడం జరిగిందండి. అయితే వారి వంశంలో పుట్టడం నా జన్మధన్యం, మమ జన్మధన్యత, ఇది యథార్థం. అట్లా ఎవరూ చేయలేనటువంటి ప్రక్రియల్లో అందరూ గొప్పవాళ్ళే. ముఖ్య సరస్వతి సహస్ర వాగ్వీ భవేత్, ఫణి వాగ్వీ భవేత్ అని మనకు సంస్కృతంలో చెప్పినట్టుగా అందరూ గొప్పవాళ్ళే. అయితే నా అదృష్టం ఏంటంటే ఎవరికి తెలియనివి, చరిత్రకు తెలియనివి, ప్రభుత్వాలకు తెలియనివి అవి లభించడం నా జన్మధన్యంగా భావిస్తూ, భావితరాలకు అందాలనే తపనతో నేను ఈ ప్రాచీన తాళపత్ర గ్రంథాలను వెలుగులోకి తేవడం జరిగింది. అంటే నేను చూపిస్తున్నాను కదా, యాక్చువల్గా చాలా మందికి తెలియదు తాళపత్ర గ్రంథాలు ఎలా ఉంటాయి అనేది. అదండి, అంటే కొన్ని వందల సంవత్సరాల నాటి తాళపత్ర గ్రంథాలు ఇవి. సార్ మనకి అవైలబుల్లో చూపించారు. ఎందుకంటే దీంట్లో మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీటిని ఆకుల మీద అప్పట్లో అక్కడ ఒక ఏదన్నా ఒక కష్టం వస్తేనో, లేదంటే ఒక రోగం వస్తేనే దానికి ఎలాంటి ఆయుర్వేదికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆయుర్వేదికంగా ఎలాంటి మందులు వాడితే తగ్గుతుంది అనేది ఒక డాక్టర్ ఎలా అయితే మనకి ఒక ప్రిస్క్రిప్షన్ ఎలా ఇస్తాడో అలాంటి ఒక ప్రిస్క్రిప్షన్ని ఇలాంటి ఆకుల మీద, తాళపత్ర గ్రంథాల మీద మునులు, రోగులు, ఋషులు వాళ్ళన్నీ రాసినవి. అలాంటి గ్రంథాలు ఇప్పుడు సార్ వెలికి తీసే పరిస్థితిలో ఉన్నారు, ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా మన దేశానికి సంబంధించి, వ్యాధులకు సంబంధించి, ముఖ్యంగా సంస్కృతికి సంబంధించి చాలా 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 తాళపత్ర గ్రంథాలు ఇంకా కనుమరుగు అయి ఉన్నాయి. వాటన్నిటిని బయటికి తీసుకురావాలి, వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రభుత్వాలు వాటికి సంబంధించి ఒక ఆధారాలని రూపొందించాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నారు శ్రీనివాస్ శర్మ గారు. సార్ ఇప్పుడు మీరు ఈ గ్రంథాలన్నింటినీ మనం చూసాము. అంటే బేసిక్ ఏంటంటే ప్రతి దేవాలయానికి సంబంధించి ఆ రూపకల్పన, అంటే నిర్మాణానికి సంబంధించిన రూపకల్పనకు సంబంధించి ముందుగానే యథార్థంగా మనకి తాళపత్ర గ్రంథాల్లో ఏమేమి ఉంటాయి, ఏ గది ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి ఉంచుతున్నాము, ఏ ధనాన్ని ఎక్కడ పెడుతున్నాము అనేది మొత్తం పూర్తిగా రాసిపెట్టి ఆ ట్రస్టీకో అక్కడికో ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మన ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలను, లేదంటే వాటికి సంబంధించిన ఆనవాళ్ళను మాత్రమే చూసాము. అవునండి, ఇలాంటి తెలియని ఎన్నో దేవాలయాలు, మట్టి దెబ్బల కింద ఎన్నో ఆర్వాచీన దేవాలయాలు చాలా ఉన్నాయి. ప్రాచీన దేవాలయాలు ఇంకా ప్రభుత్వాలు, పురావస్తు శాఖ కానీ, దేవాదాయ శాఖ కానీ, టూరిజం శాఖ వాళ్ళు కానీ ఎంత గొప్పది ప్రభుత్వాలు, వాళ్ళు సహకరించి ఆ యొక్క దేవాలయాలు మళ్ళీ పునరుద్ధరణ చేయడానికి పైన ఉన్నవి కాకుండా మట్టి దిబ్బలు ఎన్నో ఉన్నాయి.
వాటికి కూడా అవకాశాలు కల్పిస్తే అవి ఇంకా వెలుగులోకి వస్తాయని నా యొక్క విన్నపం. ఓకే. అట్లా ప్రాచీన దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అనంత సంపద దాగి ఉంది, ముఖ్యంగా తెలుగు స్టేట్కి సంబంధించి. ఇప్పుడు మీరు చెప్పినట్టు కవి సార్వభౌములు కానివ్వండి, కృష్ణదేవరాయలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చినటువంటి వంశాంకురాలు కవులు కానివ్వండి, పెద్ద రాజులందరూ, వీళ్ళందరూ వాళ్ళు సంపాదించిన ధనాన్నో లేదంటే వాళ్ళు సేకరించినటువంటి వేరే దేశాల మీదకి వెళ్ళి దండయాత్రలు తీసుకొచ్చి అక్కడికి వెళ్ళిపో తీసుకొచ్చినటువంటి ధనాన్ని, సంపదను అన్నిటిని కూడా దాచిపెట్టారు. చాలా చాలా చోట్ల ఉన్నాయి. వాటన్నిటి ఇంకా నిరుపయోగంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఆధారాలు ఏమీ లేవు. ఆ ఆధారాలని బయటికి తీసే పరిస్థితులు కూడా లేదంటున్నారు. అటు తెలంగాణలో ఉన్నాయి, ఇటు ఆంధ్రాలో ఉన్నాయి, రెండు చోట్ల ఉన్నాయి. సో ఏంటి ఇంకా ఇప్పుడు మీరు భావిస్తున్నట్టు ఇప్పుడిప్పుడే కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల చూసాము, మనకి మట్టి దెబ్బల కింద శివాలయం బయటకు వచ్చిన పరిస్థితిని చూసాం. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో ఏంటి వాటికి తగ్గ ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఇప్పటికీ? అంటే మనకి దేవాలయాల్లో ఏంటంటే నిధులు అనేవి ఉండవండి, అది నిక్కచ్చిగా కరెక్ట్గా ఉంటాయి. అయితే దాంట్లో ఏంటంటే మనకి శాసనాల్లో, మనకి పూర్వకాలంలో శాసనకర్తలు రాసేవాళ్ళు, కవులు వేరు, సంస్కృత పండితులు, భాషా పండితులు, వ్యాకరణ పండితులు, వీళ్ళు వేరు. అయితే శాసనకర్తలకి రాజులు అనుమతి ప్రకారంగా వాళ్ళు ఒక పాయింట్ పెడతారు, స్వదత్తాం పరదత్తాం వయోరేతి వసుంధరాం షష్ఠిర్వర్ష సహస్రాం విష్టాయం జయతే క్రిమి అని అంటారు. ఈ శాసనం ఏంటంటే భూమి కానీ వాటికి సంబంధించిన ఏవైనా నిధులు తీసుకుంటే వాళ్ళు మలంలో పురుగవుతారు. షష్ఠిర్వర్ష 60 సంవత్సరాల్లో పురుగై పుడతారు అని చెప్తారు. అట్లా నిధి అనేది ఏమి ఉండదండి. అది దేవాలయాల్లో దాన శాసనాలు, స్తంభ శాసనాలు, భక్తి శాసనాలు, వీటికి సంబంధించినవి ఉంటాయి తప్ప మనకి ఏది కింద ఉన్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి భూమి, ఏది మన వసుంధరాం భూమి, వీటికి సంబంధించినవి ఉంటాయి తప్ప నిధులనే ఉండవండి. అది అసంభవం. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నాయి ఏంటంటే చాలా చాలా దేవాలయాలకు సంబంధించి ఇంకా మనుగడలో లేని దేవాలయాలు ఎక్కడున్నాయో లేదు. మీరు ఇందా చెప్పినప్పుడు ఇసుక దిబ్బల కింద, మట్టి దిబ్బల కింద ఉన్నాయి. వాటికి సంబంధించి కొంత ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణకు సంబంధించి కొన్ని అంటే అరణ్యాలకు సంబంధించిన ప్రదేశాల్లో కూడా కొన్ని ఉన్నాయి, నిగూఢ ఉన్నాయని చెప్పి. అంటే నిగూఢ రహస్యాల్లో ఉన్నటువంటి ఏంటంటే ఈ దేవాలయాలు కానీ, నగరాలు కానీ, వీటికి సంబంధించిన ఇప్పుడు సాహిత్యం కానీ వీటికి సంబంధించినవి ఉంటాయి. కానీ నిధులకు సంబంధించినవి అంటే చాలా తక్కువ. ఎందుకంటే నిధులు అనేది అది సపరేట్గా ఏమి ఉండదండి. రాజులు ఏంటంటే ఎక్కువ ఈ దానాలు చేశారు కాబట్టి రాజా లాంఛన ప్రకారంగా ఇప్పుడు శాతవాహనులు కానీ, విష్ణుకుండులు కానీ, చాళుక్యులు కానీ, రాష్ట్రకూటులు కానీ, కాకతీయులు కానీ, పద్మనాయకులు కానీ, ముస్లిమ్స్ పరిపాలించినట్టు ఆసఫ్ జాయిలు, ఉస్మాన్ పాషాలు పరిపాలించిన వాటిల్లో కూడా నిధులు అనేది ఏమి ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే మేము మా పురావస్తు శాఖలో కూర్చొని మేము శాసనాలు పరిష్కరించిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, మహానుభావులు. అలా వాళ్ళ యొక్క శిష్యరికంలో ఉండడం వల్ల మాకు నిధి అనేది ఎక్కువ కనపడలేదండి. ఎక్కువ దాన శాసనాలు, దేవాలయ భక్తిత్వానికి సంబంధించినటువంటి యొక్క తాళపత్ర గ్రంథాల్లో మళ్ళీ ఎక్కడెక్కడ దేవాలయాలు ఉన్నాయి మట్టి దిబ్బల కింద, ప్లస్ వాటికి సంబంధించినటువంటి యొక్క ఆనవాళ్ళు ఏంటి, ఏ రాజు కట్టించారు, అదే భూమి వాటికి సంబంధించింది ఏముంది, మళ్ళీ పునరుద్ధరణ అది పోయిన తర్వాత ఇది కొంతకాలం అయిన తర్వాత పడిపోతాయి, దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసి నిత్య కళ్యాణం పచ్చతోరణం చేసి బ్రాహ్మణులు కానీ అన్నదానాలు కానీ చేయడం వల్ల మళ్ళీ దేశానికి ఉపయోగపడేటువంటి వాటికి సంబంధించినటువంటి ఉంటాయి తప్ప నిధి అనేది సపరేట్గా ఏమి లేదండి. అయితే ఏంటంటే కొన్ని చోట్ల ఏది ఇప్పుడు కళ్యాణి చాళుక్యులు చాలామంది అడిగారు మమ్మల్ని కూడా, కళ్యాణి చాళుక్యులు వేసినారు ఏది కొన్ని డైమండ్స్ వాటికి ఉన్నాయి అంటారు. అదే ఏంటంటే నిధులకు సంబంధించిన సపరేట్గా ఏం లేదండి. అదేంటంటే కొంతకాలంలో కొన్ని రాజుల వల్ల వేసిన వాటిలలో వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ములే తప్ప అవి దేవాలయాల కింద ఏమి ఉండవండి. అది అసంభవం. ఎందుకంటే శాసనాలలో ఎంతోమంది మహానుభావులు దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎక్కువ మాకు దాన శాసనాలే, స్తంభ శాసనాలే వీటిలో కనబడతాయండి. ఇది అక్కడి నుంచి మనకు ఇది పెద్ద మహాసామ్రాజ్యాల దగ్గర నుంచి తీసుకున్నాను కూడా అంతే. అయితే కవులను పోషించారు, దేవాలయాన్ని కట్టించారు, వాటి కింద భూమి అదే వసుంధరం దాన ధర్మాలు చేశారు. అన్నదానం కానీ, కళ్యాణం కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, వీటికి సంబంధించినటువంటి ట్రెజరీస్ అనేది ఏంటంటే వాళ్ళకి ఇవ్వడం, ఏది మంత్రులకు కానీ, సామంతులకు కానీ, రాజు కింద పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి తప్ప నిధులు అనేది ఉండవండి. నా పరిశోధనలో మాత్రం నేను పనిచేసినటువంటి దాంట్లో మాత్రం ఈ నిధులు అనేది ఎప్పుడు రాలా. అయితే దేవాలయాల చరిత్రలు ఉన్నాయి, దిబ్బల కింద ఉన్నాయి, అది శాసనపరంగా చరిత్రపరంగా ఉంది, వాటికి పర్ఫెక్ట్గా మనకి సపరేట్ కనబడుతున్నాయి. ఇది వాస్తవం అండి. అట్లనే. సో ఇప్పుడు మీరు వెలికి తీసినటువంటి ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్రంథాలకు సంబంధించి మీరు మెయిన్గా వేటిని వెలికి తీశారు? అంటే నేను ఎక్కువ అంటే నా అదృష్టం అంటే చెప్పాను కదండి,
అంటే ప్రపంచానికి, ప్రజలకి, ప్రభుత్వాలకి తెలియని తాళపత్ర గ్రంథాలు దొరకడం నా అదృష్టం. ఓకే. ఎంతోమంది మహానుభావులు, ఇప్పుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు, బ్రూట్ మహాశయుడు, మళ్ళీనేమో ఎంతోమంది మహానుభావులు అటు ఫారినర్స్ కానీ ఇక్కడ మన తెలుగు వాళ్ళు కానీ సేకరించి ఇది పెట్టారు. కానీ నాకేంటంటే మడుపతి నాగయ్య, బాణాల శరభయ్య, పిల్లలమర్రి పాపనారుడు, కంకంటి శివరాజు, షడాక్షరుడు ఇలాంటి మహానుభావులు రాసిన గ్రంథాలు దొరకడం నా అదృష్టంగా భావిస్తూ నేను ఒక చరిత్ర పరంగా, ఒక సాహిత్య పరంగా, ఒక ఆధ్యాత్మిక పరంగా, ఒక భక్తి పరంగా, ఆ తత్వపరంగా మంత్రశాస్త్రము, జ్యోతిశాస్త్రము, ఆయుర్వేదము వీటిని సేకరించి వెలుగులోకి తెస్తున్నానండి. ఇప్పటి వరకు 30 గ్రంథాలు రాయడం జరిగింది. ఇంకా 200 గ్రంథాలు ఉన్నాయి. అది నా సంపద కాదు, ప్రభుత్వాలు, ప్రజలు, అకాడమీలు వీటికి సంబంధించి వాళ్ళు వెలుగులోకి తేవాలి. మీరు అనొచ్చు శ్రీనివాస్ గారు మీ ఇంట్లో ఉండాలి కానీ రూల్స్ ప్రకారంగా 6 ఉంటాయి. ఇప్పుడు మా ఇంట్లో తాతగారు రాసినటువంటి రాగి రేకులు ఉన్నాయి. అయితే ప్రభుత్వాలకి మేము కొన్ని ఇచ్చాం. అయితే మాకేంటంటే భయం, ముద్రణ అయితే వెలుగులోకి వస్తే సంతోషం. ఇప్పుడు ఈ గ్రంథాలు కూడా నా సొత్తు కాదండి, ప్రభుత్వాలకి అందజేస్తాను. అయితే ఏంటంటే ముద్రణ అయిన తర్వాత అవి చక్కగా ఇద్దామని నా యొక్క కోరిక. అట్లా ఇప్పుడు 200 గ్రంథాలు చరిత్రకు తెలియనివి మొత్తం, ఆయుర్వేదం కానీ, జ్యోతిశాస్త్రం కానీ, మంత్రశాస్త్రం కానీ, మళ్ళీనేమో ఇది కీర్తనలు కానీ. కీర్తనలు ఇప్పుడు మనకి చాలామంది కీర్తనలు రచించారు అన్నమాచార్యుల వారు. వారికంటే ముందు, ఆ మహానుభావుడి కంటే ముందు కూడా చాలామంది, శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు రాసినటువంటి కీర్తనలు దొరికాయి. మళ్ళీ రగడలు దొరికాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు దరువులు వేసిందే తాత శ్రీనాథ కవి. అది చాలామందికి తెలియదండి. అవి ఇప్పుడు నేను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొస్తున్నాను. అది ప్రజలు, ప్రభుత్వాల యొక్క ఆశీస్సులు నాకు దండిగా ఉండాలి. అంతేకాకుండా మన ఛానల్ లాంటి వాళ్ళు కూడా అసలు మాలాంటి కవులను, పరిశోధకులని, సాహిత్యకారులను వెలుగులోకి తీసుకొచ్చిన ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే కీర్తనలకు సంబంధించి అన్నమాచార్య కీర్తనలు అనేది తెలిసినటువంటి, అంటే ప్రారంభించింది ఆయన మనకు తెలుసు. అంటే ఆయన కంటే ఇంకా ముందు వ్యక్తులు ఉన్నారని చాలా మంది, శ్రీకాంత కృష్ణమాచార్యుల వారు ఉన్నారు. మళ్ళీనేమో జిజ్ఞాస స్వామి అని ఒక ఆయన ఉన్నారు. మళ్ళీ శోధ ఆయన పేరు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ లిటరేచర్ పరంగా, సాహిత్యం పరంగా, ఎందుకంటే మేము సాహిత్యకారులు అప్పటి నుంచి వస్తున్నాయి కాబట్టి సాహిత్య పరంగా ఎక్కువ నేను ఈ కవిత్వము, సాహిత్యము, లిటరేచర్, ఆయుర్వేద రంగంలో కూడా నేను ఇది దాదాపు ఒక 600 పేజీల సినాప్సిస్ రాసి 2 డాక్టరేట్స్ తీసుకున్నాను. అది డాక్టరేట్స్ అవి వేరండి. అయితే ఏంటంటే చరిత్రకు తెలియని దొరకడం వల్ల ఆ కావ్యాల్లో ఇవి ఉన్నాయన్నమాట. అయితే మనకేంటంటే వీళ్ళేమో వెలుగులోకి వచ్చారు, ఎవరు అన్నమాచార్యుల వారు కానీ ప్లస్ వీళ్ళంతా కానీ వెలుగులోకి రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు షడాక్షరుడు మనకి భాగవతాన్ని రచించింది పోతన గారు, మహానుభావుడు. వారికంటే ముందే మనకి వెలుగులోకి రానిటువంటి షడాక్షరుడు ఉన్నారు. ఎవ్వరు దేవతా విభులు, ఎవ్వరు మాయామదాపహారులు, ఎవ్వరు మన్మదాంతకులు, ఎవ్వరు బ్రహ్మశిరోహరులు, ఎవ్వరు కాలమర్ధనులు, ఎవ్వరు మృత్యు వినాశగనులు, ఎవ్వరు నీవే కాక ప్రభులేరి కరస్థల స్వామిశంకర అనే మకుటంతో 2000 పద్యాలు రాసి మళ్ళీ భాగవతాన్ని సంస్కృతంలో అష్టాదశ పురాణకర్త వ్యాసభట్టారకుల వారు రాసినటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువదించారు. అంటే మీరు అనొచ్చు అచ్చ తెలుగు భాషలో చక్కగా పోతన గారు కూడా రచించారు అని. పోతన గారి కంటే ముందు కూడా రచించిన వారు కూడా ఉన్నారు, కానీ వారు పాపం వెలుగులోకి రాలా. అలాంటి వారిని ఇప్పుడు మడుపతి నాగయ్య కానీ, శరభయ్య కానీ, మళ్ళీ వీళ్ళందరినీ వెలుగులోకి తీసుకొస్తున్నాను. ఒక్కొక్కరు లైన్గా వెలుగులోకి తీసుకొస్తున్నాను. అట్లా చరిత్ర పరిపుష్టితమైంది, అసలు ఎంతో గొప్పది, అనంతం. నేనెంతసారి బిందువు చిన్నవాడిని, అలాంటి వాడిని వెలుగులోకి తీసుకొస్తున్నందుకు నాకు అందరూ సంతోషంగా వెలుగులోకి ప్రోత్సహిస్తున్నారు. అట్లా ప్రభుత్వాలు ఇవన్నీ వస్తే ఆ గ్రంథాలు కూడా వెలుగులోకి వస్తాయండి. ఇప్పుడు దశమహావిద్యలు మంత్రశాస్త్రంలో అమ్మవారి గురించి ఉంది, ఎంత ఉందో చాలా గొప్ప చరిత్రలు ఉన్నాయండి. అట్లా ఇప్పుడు ఏడుపాయల దగ్గర ఉన్నటువంటి ఇది గాజులగూడెం, మళ్ళీ గాంధారపల్లిలో విలువైన సంపద ఉన్నాయండి ఇళ్లలో. ప్రభుత్వాలకు ఇస్తారు, వాళ్ళు ఏమంటారు ముద్రణ కావు. అందుకని ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని ఆ గ్రంథాలు వెలుగులోకి తెచ్చిన తర్వాత ఎట్లాగో ప్రభుత్వాలకు ఇస్తాం. నేను ప్రభుత్వాలకి ట్రెజరీస్ కూడా ఇచ్చిన వాడిని. అట్లా నా చరిత్ర ఏంటంటే తాతగారు మా వంశీకులు పెట్టినవి మాత్రం అవి మేము ఇవ్వమండి. ప్రభుత్వాలు మాకేం గుర్తింపు ఇవ్వాల. బట్ అందుకని ఏం చేస్తున్నామంటే గుర్తింపు ఇవ్వాలనే మేము చేస్తున్నాం. ఇంకా నేను ప్రభుత్వానికి కూడా నేను ఇవ్వగలను. అట్లా చరిత్రకు తెలియని కావ్యాల వల్ల సంపద పరిపుష్టితం. అది భక్తి పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ అట్లా అనమాట. అట్లా ఇప్పుడు రాగి రేకులు కానీ, మళ్ళీ మనకి భూర్జర పత్రాలు, భుజపత్రి ఆకుపైన రాసినవి ఉన్నాయి, అవి కానీ. ఇప్పుడు తాళపత్ర గ్రంథాలే కాదు, వాటికన్నా ముందు రాగి రేకుల మీద కూడా రాసినారు. అట్లా రాగి రేకుల మీద రాసినట్టు తంబ పన్న అంటారు, అది మన దీంట్లో తామ్రపత్రాలు.
తంబపన్న అనేది మనకి దీంట్లో వస్తుంది అనమాట, బుద్ధుడి కాలం దాంట్లో వస్తుంది. ఓకే. అట్లా ఈ తామ్రపత్రాలు కూడా మనకు లభ్యమయ్యాయి సార్. అవన్నీ వెలుగులోకి తీసుకొస్తున్నాయి. నా వరకు అదే పరిష్కరించడం, వెలుగులోకి తేవడం. ఓకే. అది ఇక ప్రజలు, ప్రభుత్వాలు కూడా అది నా సంపద కాదు, అందరి సంపద. ఈ ఆయుర్వేదానికి సంబంధించి వేటికి సంబంధించి మీరు ఆయుర్వేదానికంటే ఎంతో మంది మహానుభావులు ఉన్నారండి. ఇప్పుడు మనకు ధన్వంతరి దగ్గర నుంచి మళ్ళీ అశ్వని దేవతలు ఉన్నారు, మళ్ళీ సుశ్రుతుడు, ముమ్ముటుడు, వాగ్భటుడు, ఎంతోమంది మహానుభావులు అసలు ఆయుర్వేద రంగంలో చాలా గొప్పగా ఉన్నారు. అయితే నాకు దొరికిన తాళపత్ర గ్రంథాల్లో భైరవానంద ఋషీశ్వరుడు రాసినటువంటి 2000 పేజీల గ్రంథం దొరికిందండి. ఓకే. ఆ 2000 పేజీల గ్రంథంలో బ్రెయిన్ ట్యూమర్, మెదడువాపు వ్యాధికి సంబంధించిన, అంటే మన ప్రభుత్వ ఆయుర్వేద దాంట్లో మృత్యుంజయ రసము 2 రకాలే ఉందండి. మృత్యుంజయ రసం బ్రెయిన్ ట్యూమర్కి అట్లా 4 రకాల విలువైనటువంటి ఫార్ములాస్ పెట్టాడు, రాయడం జరిగింది. అది అనుభవపూర్వకంగా. ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నానంటే బుక్స్ రాయడం తప్ప నేను రియల్ డాక్టర్ని కాదండి. రియల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఆయుర్వేదంలో కానీ వాటిల్లో కానీ వాళ్ళ ద్వారా వెలుగులోకి తీసుకొద్దామని చూస్తున్నాను. అట్లా ఇప్పుడు షుగర్ వ్యాధికి సంబంధించినవి ఇవి ఉన్నాయి, వాటికి సంబంధించినవి చిన్న రెమెడీస్ ఉన్నట్టు దాంట్లో ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఆ గ్రంథాలు వెలుగులోకి తీసుకొస్తున్నానండి. అట్లా ఆయుర్వేదంలో భైరవానంద ఋషీశ్వరుడు ఆయన మహానుభావుడు తెలియదండి ఎవరికి, చాలా మంది అది ఇప్పుడు ఆయన వెలుగులోకి తీసుకొస్తున్నాను. ఇప్పటికీ 500 పేజీలు అయింది, ఇంకా 1500 పేజీలు ఉందండి. అది సంపద రావాలి పైకి. అంటే ఏంటంటే అది బేసిక్ అందరూ ఏంటంటే ఇప్పుడు వచ్చిన వ్యాధులు అనుకుంటున్నారు, ఇవన్నీ కాదండి, ఎప్పటి నుంచో ఉందండి. అది ఆయుర్వేదం ఏంటంటే మనం తయారు చేసింది కాదు. ఇప్పుడు ఏది దీనిలాగా కాదండి, అది ప్రకృతి మనకి ఇచ్చిన వరం. ఇప్పుడు చెట్లు అవన్నీ ఉన్నాయి కదండి, అది ప్రకృతి మనకి ఇచ్చిన వరం. అయితే ఏ చెట్టు ఏది పనికి వస్తుంది వాటికి తెలిసి ఉంటే చాలు. అట్లా పూర్వకాలంలో, ప్రాచీన కాలంలో వాళ్ళు అట్లా చేశారు వైద్యులు, వైద్య విద్వాన్లు అనేవాళ్ళు. అట్లా వైద్య విద్వాన్లు వచ్చేసరికి ఇప్పుడు అలోపతి బాగా వచ్చింది. అలోపతి ఏంటంటే తగ్గుతుందండి, వెంటనే తగ్గుతుంది ఇంగ్లీష్ మందులు అని అలోపతి. కానీ ఇది మూలాలను తీసేస్తుంది ఆయుర్వేదం. అయితే కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం మనము దాన్ని కాపాడుకుంటే అది మూలాలను తీసేస్తుంది మొత్తం ఆయుర్వేదం. ఇది అలా కాదండి, మళ్ళీ రావచ్చు, దానికి అది రాదు. అట్లా ఉన్నాయి. అయితే ఏంటంటే వాటికి ప్రభుత్వాలు కూడా సహకరించి ఆయుర్వేదాన్ని కూడా పైకి తీసుకొస్తే చక్కటి వస్తాయి. అట్లా ఆయుర్వేదము అది అసలు చాలా గొప్పదండి. అవి ఇప్పుడు పరిష్కరిస్తున్నాను. ఇప్పటికీ ఆయుర్వేదంలో 3 గ్రంథాలు రాశానండి. అది మన సంగారెడ్డిలో ఆయన మన ఒక బలిజ వాళ్ళు ఉన్నారు, అయ్యప్ప, వాళ్ళ ఇంట్లో దొరికిన తాళపత్ర గ్రంథాన్ని కూడా పరిష్కరించాను. దానికి కూడా అవార్డ్స్ వచ్చాయి, రివార్డ్స్. ఆ 3 ఆయుర్వేద సంబంధించి ఏ వ్యాధికి సంబంధించి? వ్యాధికి అంటే మనకి ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి క్యాన్సర్స్కి దాన్ని ఎలా చేస్తారు, మళ్ళీ హృద్రోగం, మనకి హార్ట్ అటాక్, ఎలా హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి హృద్రోగం అనేవారు పూర్వకాలంలో. వాటికి సంబంధించినటువంటి పదాలతోని ఉన్నాయి. అవి ఇప్పటి భాషలో దానికి ఎలా ఉన్నాయి, ఏ రోగాలు ఉన్నాయి అంటే ఆయుర్వేదం ఇప్పటికైనా వాడచ్చు. అయితే మీరు అనొచ్చు ఆయుర్వేదము తింటే సైడ్ రోగాలు వస్తాయి శ్రీనివాస్ గారు అని అంటారు. రావండి, ఎందుకంటే మనం తినే తిండి కల్తీగా తింటున్నాం. గ్రోమోర్ అని, ఇఫ్కో అని మందులతో కలిపి తింటున్నాం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి కారణం ఉంటుంది. కానీ పూర్వకాలంలో పెంట కొద్ది పంట మనకు ఏది అవి ఉండేవి పూర్వకాలంలో, సేంద్రియ విత్తనాలతో తయారు చేసేవాళ్ళు. అది వాడామనుకోండి మీకు రావండి రోగాలు, ఏ రోగాలు రావు, పర్ఫెక్ట్గా ఉంటాం. అది నా నమ్మకం. అట్లా ఇప్పుడు నేను అవి వెలుగులోకి తీసుకురావడం నా వంతు. అయితే నేను రియల్ డాక్టర్ని కాదు, మాకు డాక్టరేట్స్ ఎందుకు ఇచ్చారని మేము సినాప్సిస్ రాశాం కాబట్టి, పిహెచ్డీలు చేశాం కాబట్టి వాటికి ఇచ్చారు. అట్లా నేను ఇంకా గ్రంథాలు చాలా ఉన్నాయి, దాదాపు 10,000 పేజీల గ్రంథం ఉందండి. అవి కూడా ఇప్పుడు అంతే నా ఒక్కరి వల్ల కాదు, అది వెలుగులోకి తీసుకొస్తున్నాను. అట్లా భక్తి సాహిత్యంలో కూడా ఎంతోమంది రాసినవి ఉన్నాయండి, నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రభుత్వాలను ఎప్పుడన్నా కన్సల్ట్ అయ్యారా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన? ప్రభుత్వాలు ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా నాకు జూనియర్ ఫెలోషిప్ ఇచ్చారండి. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం కూడా 2 లక్షల రూపాయలు మనకు టూరిజం శాఖ వాళ్ళు ఇచ్చారు. అయితే వాళ్ళు బుక్స్ ప్రింట్ చేయమన్నారు, నేను డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను. ఎందుకంటే టెంపుల్స్ కూడా గొప్పవి కదండి టూరిజం. అట్లా 3 డాక్యుమెంటరీ ఫిలిమ్స్ చేశాను. దానికి నందులు కూడా వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నన్ను గుర్తించింది. వైఎస్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పురావస్తు శాఖలో కూడా నేను ఉద్యోగం చేశాను, అది రీసెర్చ్ ఆఫీసర్గా, పరిశోధనాధికారిగా చేస్తూ ఆ టెంపుల్స్ కనుగొనడం జరిగింది. అట్లా ఇప్పుడు ఈ చరిత్రకు తెలియని కావ్యాల వల్ల పురావస్తు శాఖ వాళ్ళు కూడా సహకరించి నాకు ఉద్యోగం ఇచ్చారు. అక్కడ 8 సంవత్సరాలు చేశాను. తర్వాత టూరిజంలో కూడా 13 సంవత్సరాలు చేయడం జరిగింది. తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఇక మాకు కాంటాక్ట్ అయిపోయింది, వచ్చాం. ఇప్పటికీ నేను చేస్తున్నాను.
చేస్తూనే ఉంటాను. అది ఆగదు, నా ప్రవాహం నడుస్తూనే ఉంటుంది, ఎవరు ఏమన్నా అనుకోని. అట్లా అయితే గ్రంథాలు వెలుగులోకి రావాలంటే అది నా ఒక్కడి వల్ల కాదండి. అది యూనివర్సిటీసు, అకాడమీలు, మళ్ళీ ఇవన్నీ తెలుగు సాహిత్యాలు, వీటికి సంబంధించినటువంటి సంస్థలు, ప్రభుత్వాలు, వాళ్ళు వెలుగులోకి తేవాలండి. సంపద ఉంది, ఎవరికి తెలియని సంపద ఉంది, కానీ అవి రావాలని నా కోరిక. అదే నేను కోరుకునేది. ఇంకా ఇంకా అంటే మీరు ఫైండ్ అవుట్ చేసిన వరకు ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయండి. ఇంకా ఇంకా ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? ఇంకా నేను అనుకుంటా బహుశా, ఎందుకంటే దిబ్బల కింద కూడా ఇప్పుడు మనకి లంకెవాణి దిబ్బ అని అంటారు. అయితే ఇప్పుడు బుద్ధిస్ట్ సైట్స్ అని కొంతమంది చెప్తారు. బుద్ధిస్ట్ సైట్స్ ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో, తెలంగాణలో ఉన్నాయి. కాకుండా మళ్ళీ దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు జరాసంగం సాక్షాత్ శివుడు లింగరూపమైనటువంటి మహాక్షేత్రం అని నేను చెప్పడం కాదండి. మనకు బ్రహ్మాండ పురాణం, భవిష్యత్ పురాణం. అయితే ఆర్కియాలజికల్ ప్రకారం చూస్తే పురాణాలు నమ్మదు. కానీ మేము ఏం చేస్తామంటే ఆ యొక్క డైనాసిటీస్కి ప్లస్ వీటికి సంబంధించినటువంటి ఇయర్స్ చూసుకుంటాం. శాలివాహన శకం, మళ్ళీ నేమో క్రీస్తు శకం కాకుండా మళ్ళీ శాలివాహన శకానికి, కృపాచార యుగానికి అవి మనం చూసుకుంటాం. దానికి టాలీ అయిందనుకోండి కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మీరు ఇవి తెచ్చారు కదా, ఇవి ఈ గ్రంథాలు సార్, ఈ తాళపత్ర గ్రంథాలు ఎవరు రాసినాయి అని ఐడియా ఉన్నాయా మీకు? ఇవి ఉండండి. ఇది మనకి ఏంటంటే భైరవానంద ఋషీశ్వరుడు రాసిందేమో ఆయుర్వేద గ్రంథం. కాకుండా మళ్ళీ దేవాలయాల చరిత్రలో రాసిందేమో మాత్రం మన కంకంటి శివరాజు, కంకంటి పాపరాజు యొక్క వంశీకుడు కంకంటి శివరాజు గారు రాసినటువంటి దేవాలయాల చరిత్రలు అండి. అది ఆయుర్వేద గ్రంథం లాంటిలోనే దొరికింది. అట్లా మనకి ఇప్పుడు దేవాలయాలు పైనవి కాకుండా మట్టి దిబ్బల కింద ఉన్నటువంటి దేవాలయాలు కూడా వెలుగు చూడనివి ఉన్నాయి. అట్లా ఇప్పుడు నేను 11 దేవాలయాలను వెలుగులోకి తేవడం జరిగింది. అట్లా ఇప్పుడు జరాసంగాన్ని కానీ, ఇప్పుడు ఏడుపాయల దగ్గర ఉన్నటువంటి టెంపుల్స్ కానీ, మళ్ళీ ఇక్కడ మనకు జనమేంజేడు సర్పయాగం చేసిన స్థలం అదొకటి ఉంది. ప్లస్ ఇక్కడ ఏది మన అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అక్కడ కానీ, ప్లస్ మళ్ళీ వరంగల్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్ ఏది ధర్మారావుపేట, ఇప్పుడు ఆ శాసనం కూడా ఆల్రెడీ మనకి మహానుభావులు వెలుగులో తీసుకొచ్చారు. ఇది పరబ్రహ్మ శాస్త్రి వీళ్ళంతా. అయితే ఏంటంటే వాళ్ళకు దొరికినవి ఏంటంటే పూర్తి శత దొరికినాయి కొన్ని జరాసంగంలో, మిగతా సగం నాకు దొరికింది. అది నేను అనువాదం చేయడం వల్ల నాకు ఆ యొక్క క్రెడిట్ దక్కింది సార్. అట్లా ఇన్స్క్రిప్షన్స్ కానీ, డైనాసిటీస్ కానీ, మళ్ళీ నేమో దేవాలయాలు కానీ ప్రభుత్వాలు గుర్తింపు ఇస్తే ఇంకా వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు నాతో అంతం కాకూడదండి, ఎంతోమంది రావాలి. అట్లా నేను ఆ చరిత్రకు తెలియని కావ్యాలు చేయడం వల్ల మా జన్మ ధన్యత భావిస్తున్నాను. అంటే ఇప్పుడు చాలామంది చెప్పేది ఏంటంటే ఈ శాస్త్రాల కంటే కూడా ఈ నిధులకు సంబంధించి, నిర్గూఢాలకు సంబంధించి, వీటికి సంబంధించి ఎక్కువగా మాట్లాడుతుంది. మీరాలి కొంతమంది శాస్త్రాన్ని బతికించాలని కొంతమంది ఉంటే, ఆ రహస్యాన్ని ఛేదించాలని ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో మీకు సంబంధించి ఇప్పుడు మీలో నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది వాళ్ళు అక్కడ నిధులు ఉన్నాయి, ఆ గుడి కింద ఇవి ఉన్నాయి, ఇది ఉంది, ప్రభుత్వం వాటిని తవ్వితే అక్కడ అపార సంపద దొరుకుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దాన్ని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? లేదండి, తప్పది. ఎందుకంటే దేవాలయాల కింద ఎప్పుడు పెట్టరండి. దేవాలయాల కింద ఏ దేవాలయాలు తీసినా కూడా పెట్టరు. అయితే ఏంటంటే దేవాలయాల కింద ఉన్న భూములు వసుంధరాం షష్ఠిర్వర్ అది శాస్త్రం ప్రకారంగా దాంట్లో పెడతారు. నిధి అనేది ఏంటంటే, నిధి అనేది ఏం లేదండి, ఆ ధనమే వాళ్ళకి పంచుతారు. పంచేసి సామంత రాజులు ఉంటారు కదా, వాళ్ళు పోయిన తర్వాత అట్లా వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ రాజ్యాలు తప్ప. కానీ దేవాలయాల కింద ఉండవండి, అది పాడు చేసి నాశనం చేస్తున్నారు. ఇది కొన్ని గ్రూపులు వెళ్ళి అది తప్పది. ఎందుకంటే దేవాలయాల కింద ఉన్నదే చాలా తప్పు. దేవాలయాల కింద ఉన్నటువంటి భూములు గురించుతాయి దాన శాసనాలు. ఆ దాన శాసనాలు మళ్ళీ రాజుల యొక్క వర్ణన, మళ్ళీ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరణ ఎట్లా చేయాలి, వారిని ఎలా పోషించాలి, భక్తులకు ఎట్లా దర్శింపజేయాలి, అట్లా కాకతీయులు వేసినటువంటి శాసనాలు ఉన్నాయి. మళ్ళీ కళ్యాణి చాళుక్యులు వేసినటువంటి శాసనాలు మొన్న రీసెంట్గా అది మన కాసాల గ్రామంలో ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిలిం లఘు చిత్రం కూడా చేస్తున్నాను. అది కూడా మంచి శాసనం. అట్లా ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు శాసనకర్తలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఏంటంటే నేనేంటంటే మట్టి దిబ్బల కింద దొరకడం అవి నా అదృష్టం. అట్లా ఇప్పుడు నేను వెళ్ళినప్పుడల్లా అమ్మవారు ఉపాసకు ఉండండి, నేను పంచదశ చేస్తాను. అట్లా బాలా త్రిపుర సుందరి పవర్స్ వల్ల మనకు తెలుస్తాయి. అట్లా ఆ టెంపుల్స్ అక్కడ ఉన్నాయా తెలుస్తాయి. అట్లా వాటి ప్రకారంగా దేవాలయం వెలుగులోకి తేవడమే నాకు పెట్టుకున్నాను. అట్లా ఇప్పుడు 2 టెంపుల్స్, 11 టెంపుల్స్, మొన్న 12వది దొరికింది. అట్లా 2 నగరాలు కూడా దొరికాయండి. అట్లా మనకి కుపేంద్ర మహారాజు, కాకుత్స మహారాజు వాళ్ళ ముత్తాత అయినటువంటి కుపేంద్ర మహారాజు, అంటే మీరు అనొచ్చు అక్కడి రాజు ఇక్కడికి వచ్చారని. పూర్వకాలంలో రాజులు కూడా ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. అట్లా రాజులు పరిపాలించినటువంటి దాంట్లో కూడా ఇప్పుడు రాముడు దేవుడుగా వచ్చారు, భగవంతుడే. కానీ వాళ్ళ తాతలు కూడా రాజులు, వాళ్ళ కింగ్స్ మొత్తం, వాళ్ళ యొక్క డైనాసిటీస్ కూడా ఉన్నాయి. ఇది కాకుత్స మహారాజు తండ్రి కుపేంద్ర మహారాజు, వీటికి సంబంధించినవి కూడా డైనాసిటీస్ ఉన్నాయి. అయితే అప్పటికి ఇప్పటికీ
మనం వెలుగులోకి ఇప్పుడు బ్రహ్మాండ పురాణం, భవిష్యత్ పురాణం వీటిలో స్పష్టంగా చెప్పబడి ఉన్నాయి. అట్లా ఇప్పుడు నేను వెలుగులోకి తీసుకొస్తానండి. అవి తీసుకొస్తూ మళ్ళీ ఆర్కియాలజికల్ ఏది ఈ యొక్క పీరియడ్ చూడాలి. అట్లా లీఫ్ సంవత్సరాలు ఏమున్నాయి అవి చూసి దాని ప్రకారంగా వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పుడు 30 గ్రంథాలు రాశాను. ఇంకా 200 గ్రంథాలు ఉన్నాయి. అది నా సంపద కాదు, ప్రజల సంపద, ప్రభుత్వాల సంపద. అంటే కంక్లూడ్ చేస్తే ఒక చిన్న పాయింట్ అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నారు కదా రాముడు దేవుడు కాదు, దేవుడిగా వచ్చారు, దేవుడుగా మనం భావిస్తాం. బేసిక్ ఏంటంటే ఆయన క్షత్రియుడు కదా, క్షత్రియుడు ఒక రాజు. అవునండి. కానీ ఏంటంటే బేసిక్ కింగ్స్ వాళ్ళ రాజులు. కానీ ఎందుకు ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు ఆయనకంటే వాళ్ళ తరాలు, వాళ్ళ తాతలు వాళ్ళందరూ రాజులుగానే వెలుగొందారు. అంటే మనం భావించడం వల్ల ఆయన్ని దేవుడుగా మనం భావించడం వల్ల అలా ప్రొటెక్ట్ అయ్యారు, కానీ ఆయన ఒక రాజుగానే మనం చేస్తాం. అయితే ఏంటంటే ఏ మానవుడు చేయలేనటువంటిది, ఏ దేవుడు చేయనటువంటి ధర్మాన్ని ఆయన పాటించారు, అందుకనే భగవంతుడు అయ్యాడు. అది వాస్తవం అండి. మనుష్యానం దైవరూపేణ. ఇప్పుడు మీరు కూడా ఆత్మ ఉన్నది. స్థూల శరీరాలు వేరండి. మీకు ముక్కు వంకర ఉండొచ్చు, అవి ఉండొచ్చు, కానీ అది వేరు. కానీ ఏంటంటే ఆత్మ అనేది గొప్పది. ద సోల్ ఈజ్ సెంటర్ ఆఫ్ మైండ్ అని చెప్పుకొచ్చినట్టుగా ఆ సోల్, ఆత్మ అనేది అది చాలా గొప్పది. అందుకని ఆత్మ మనుష్య రూపంలో రావచ్చు, ఆ ఆత్మ దైవ రూపంలో కూడా చేయొచ్చు. అట్లా మనకు దైవంగా చేస్తాం. అయితే రాజుల డైనాసిటీస్ ఉన్నది, ఇక్ష్వాకులు, రఘు మహారాజులు, ఇవన్నీ సూర్యవంశము, వీటికి సంబంధించిన ఎంతోమంది రాజులు ఉన్నారు. కానీ వీళ్ళ రాజులలో వేసిన దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు దశరథుడు మన గొప్ప ఉన్నారు. కాకుచ్చ మహారాజు సత్యహరిశ్చంద్ర డైనాసిటీ నుంచి వచ్చిందండి. అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే రాముడు వేసినటువంటి దాంట్లో కంటే కూడా వాళ్ళ తాతగారు వేసినది కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు కుపేంద్ర కుప్పాన గారు 3 కుబేర పట్టణాలు అని చెప్తారు. అయితే చరిత్ర పరంగా కానీ ఇంకా ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వాలు ఈ ఆర్డర్స్ ఇచ్చారనుకోండి, ఏదో ఆర్కియాలజీ చాలా గొప్పది సార్, ప్రభుత్వాలు గొప్పవి, ప్రభుత్వాల శాఖలు గొప్పవి, కానీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళలో అసమర్థత ఉండకూడదు. అది నా కోరిక. అసమర్థత చేద్దాంలే అది ఉండకూడదు. అది ఉంటే కష్టం. అందుకని ప్రభుత్వాలు గొప్పవండి. నేను ఎప్పుడు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేయను. ప్రభుత్వాలు గొప్పవి, ప్రభుత్వాలు సహకరిస్తాయి. అయితే ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవి ఉన్నాయి అని చెప్పగలిగితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అట్లా ప్రభుత్వాలు, అందులో ఈ మధ్య ఛానల్స్ మాలాంటి పరిశోధకులు ఎన్నో ఛానల్స్ మాలాంటి తీసుకొస్తున్నాయి. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎంతో చరిత్ర గర్భంలో ఉంది. చరిత్ర, హిస్టారికల్, ఎపిగ్రఫికల్, ఆర్కియాలజికల్ ఎన్నో ఉన్నాయండి. మొత్తం సాహిత్యము, సంపద, బౌద్ధం కూడా గొప్పదేనండి. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టింది బౌద్ధంలో కూడా 4 గ్రంథాలు రాశాను. పాలీలో సంబంధించినవి, క్షేమేంద్ర అవధాన కల్పలతలోంచి కూడా పరిష్కరించాను. అయితే కొన్ని పదాలు తెలుగుకు సంబంధించింది. అందుకనే తెలుగుకు కంటే ముందు మనం వాడుతున్న భాష అన్నది కూడా సంస్కృత పదమే, తెలుగు కాదండి. అట్లా మనకి తెలుగులో ఉన్నటువంటి దాని మీద తెలుగు ఎందుకు మృదుమధురమైంది. తెలుగు అర్వాచీనమైనప్పటికీ, ప్రాచీనమైనప్పటికీ మృదుమధురమైంది. సంస్కృతం వచ్చేసరికి కొంచెం భాష మార్పు వస్తుంది. ఇక ప్రాకృత బ్రాహ్మీలో ఇంకా సంస్కృతికరింపబడినవి, పరిష్కరింపబడినవి ఇంకా ఉన్నాయండి. అట్లా ఇప్పుడు అష్టాదశ పురాణ వ్యాసభట్టారకుల వారు ఇంకా రాసినవి చాలా ఉన్నాయి. మళ్ళీ వాల్మీకి రాసినవి ఉన్నాయి. ఒక రామాయణమే కాదండి, ఇప్పుడు పోతన గారు భాగవతమే అంటారు. భాగవతం కంటే కూడా ఇంకా చాలా భూమిని దండక రచించారు, చాలా రాశారు. మళ్ళీ తాత శ్రీనాథుల వారు 16 గ్రంథాలు రాయడమే కాదండి, ఆయన దరువులు వేశారు. దండకాలు ఇప్పుడు బయటకు తీస్తున్నాం. శాసనాలు వేసండి, ఆయన శాసనకర్త మెయిన్. మనకు పొన్నపల్లి శాసనం, మళ్ళీనేమో చాలా శాసనాలు ఉన్నాయి. ఫిరంగిపురం శాసనం, మొన్న వారు చెప్పినట్టుగా ఫిరంగిపురం శాసనం, ఎన్నో ఉన్నాయండి మొత్తం. అయితే శాసనకర్తగా పేరొందిన అని కూడా కవిగా ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. కాశీఖండం, భీమఖండం, ఇప్పుడు ఆధారాలతో సహా నేను బయటకు తీసుకొస్తున్నాను. అట్లా ఈ ప్రభుత్వాలు కూడా గుర్తింపు ఇస్తే ఇంకా ఎన్నో వస్తాయండి. అది నా సంపద కాదు, మన సంపద, మన ప్రభుత్వాల, మన ప్రజల సంపద. అందుకనే ప్రజలే గొప్పవాళ్ళు, ప్రభుత్వాలే గొప్పవాళ్ళు. నేను అందరినీ గౌరవిస్తానండి. అట్లా అంటే ఖచ్చితంగా వీటిని ఆధారాలను బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఎంత ఉంటుందో ప్రభుత్వాలకు కూడా అంత ఉంటుంది. ప్రభుత్వాలకు ఉంటుంది, మళ్ళీ అకాడమీలకు ఉంటుందండి. కానీ వాళ్ళు కింద పనిచేసే వాళ్ళు సరిగ్గా లేకపోతే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేవు కదా. అట్లా అనమాట. అట్లా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నా వర్క్ వాళ్ళు ఇస్తే సరే, ఇవ్వకపోయినా నాకు వేరే ఇతర దేశం వాళ్ళు ఇచ్చారు, వాళ్ళతో నడిపిస్తున్నాను. ఈ మధ్య కూడా మన తెలుగు వాళ్ళు కూడా పాపం గుర్తింపు ఇచ్చి నాయన చేయండి అన్నారు. అట్లా ఇప్పుడు ఆ గ్రంథాలు కూడా వస్తాయండి. అట్లా ఇప్పుడు ఆయుర్వేదంలో ఇంకా ఉంది, 1500 పేజీలు ఉంది. మనకు లోపల ఉన్నటువంటి దాని మీద కూడా ఉందండి. అవిసె గింజల పొడి తీసుకుంటే మీకు బ్లడ్ క్లాట్ కాదండి. అది నేను చెప్పడం కాదు, ఆయుర్వేదంలో చెప్పారు వాళ్ళదే. అంటే దాంట్లో ఉంది అవిసె గింజల పొడి మనిషి యొక్క తత్వాన్ని, ఏది హీటు, ఏది దాన్ని తగ్గిస్తుందండి.
అంత గొప్పది. అందులో రక్తము క్లాట్ కానీ అది ఓకే. ఆ రక్తం గడ్డకట్టదు. అలాంటి అవిసె గింజల పొడి ఉంది. ఎన్నో ఉన్నాయండి ఆయుర్వేదంలో. అట్లా ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా గ్రంథాలు ఉన్నాయి. అవి వెలుగులోకి తీసుకొచ్చి మళ్ళీ సాహిత్యం, అదే కాదు సాహిత్యం, మళ్ళీ నేను మంత్రశాస్త్రం కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు శివుడి గురించి వర్ణన ఉంది, వైష్ణవ గురించి వర్ణన ఉంది, అమ్మవార్ల గురించి వర్ణన ఉంది. ఆ అమ్మవార్ల గురించి కూడా ఇప్పుడు దశమహావిద్యాలు, అంటే దశమహావిద్యాలు చరిత్రలో ఉన్నాయి. ఇప్పుడు ఏది మన ప్రవచనకారులు చెప్పేవి ఉన్నాయి, కాకుండా ఇంకా వేరే దొరికాయి. అవి కూడా ఇప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్నాను. అట్లా ఇప్పుడు నాడి జ్యోతిష్యంలో కూడా మనకి ఏది బృహటి స్థానంలో కపిల మహర్షి రాసినటువంటి నాడి జ్యోతిష్యం ఉంది. ఆయన 2 రకాలుగా రాశాడు. నాడి జ్యోతిష్యం రాశారు, మళ్ళీనేమో వర్ణాకృతి రాశారు. కాకుండా మనకి 4 రకాలుగా చెప్పబడ్డాయి జ్యోతిష్యం. అట్లా ఫస్ట్ ఏది మన ఈ బృహటి స్థానంలో చెప్తారు 2 నాడి జ్యోతిష్యము. ఇప్పుడు మనకి తమిళనాడు వైదిష్యానికి వెళ్తే ఇది మన అక్కడ ఉన్నాయని చెప్తారు. అది 30 కోట్ల 40 కోట్ల జనాభాది, 10 కోట్ల జనాభా ఇప్పుడు ఆర్కియాలజీలో ఉన్నాయి. అది వెలుగులోకి తీసుకురావాలంటే మాలాంటి, అంటే నా ఒక్కరిది సరిపోదండి ఆయుష్. అట్లా ఒక 5-6 ప్రాకృతము సంస్కృతం చదువుకున్న వాళ్ళని పెట్టారనుకోండి, అవన్నీ వెలుగులోకి వస్తాయి. అట్లా ఇప్పుడు డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయండి. అట్లా ఇప్పుడు అవి నేను వెలుగులో వస్తాయి. అయితే ఏంటంటే ఎప్పటికైనా మా తాతగారు ఇచ్చిన అవి కాకుండా వేరే ఏవి దొరికినా నేను ప్రభుత్వాలకే ఇస్తాను. అట్లా నేను ప్రభుత్వం సర్వీస్ చేస్తాను, అన్ని ప్రజలకు సర్వీస్ చేస్తాను. నా సాహిత్యం అదే, ఎప్పటికీ ఆగదండి నాది. అయితే ఇక దానికి ధనరూపేణ రావాలి కదా, అది అందరి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వాలు దీనికి సపోర్ట్ చేయాలని, ఇలాంటి చరిత్రని బయటికి తీసుకురావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమో నమః. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ శ్రీనివాసరావు గారితో. చూస్తూనే ఉండండి టీ టైమ్ న్యూస్.